హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, fertility specialist, Meenakshi Test Tube Baby Center, Guntur. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat everything and anything about women's health. ఈరోజు ఇంపార్టెంట్ ముఖ్యమైన జన్యుపరమైన తేడాలు ఏమైనా వస్తే బేబీకి ముందే ఎలా తెలుసుకోవాలి, ఆ బేబీ ప్రెగ్నెన్సీ ఉంచుకోవచ్చా తీసేయాలా, లేకపోతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆ బేబీ ఏమైనా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందా అనే దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో జన్యుపరమైన టెస్టులు ఇంతకుముందు నేను ఒకసారి ఎన్టీ స్కాన్ గురించి మాట్లాడాను. సో ఎన్టీ స్కాన్ చేసిన తర్వాత అంటే 11 వారాల నుంచి 13 వారాల మధ్యలో ఎన్టీ స్కాన్ చేస్తాం అనమాట. అందులో కొంచెం న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ ఏమైనా ఎక్కువగా ఉన్నా, ఏమైనా తేడాగా ఉన్నా మామూలుగా రొటీన్ గా డబుల్ మార్కర్ టెస్ట్ అని చేస్తాం. అదే టైంలో స్కానింగ్, ఎన్టీ స్కానింగ్ అయిన తర్వాత డబుల్ మార్కర్ టెస్ట్ లో కానీ క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ అని 16 వారాలప్పుడు చేస్తాం, 12 వారాలప్పుడు డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తాం. ఈ రెండింటిలో ఏమైనా హై వాల్యూస్ వచ్చి ఎన్టీ స్కానింగ్ లో కొంచెం తేడా ఉండి ఈ మార్కర్ టెస్ట్ లో కూడా కొంచెం ఏమైనా హై వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, హై రిస్క్, ఎగ్జాంపుల్ 1 in 100, 1 in 200 అని వచ్చింది అనుకోండి. సో 100 మందిలో 200 మందిలో ఒక రిస్క్ లో ఉన్నారు మీరు, ఒక పర్సన్ మీరు అన్నట్టు అనమాట అది. సో అది హై రిస్క్ అని కొంచెం కన్సిడర్ చేస్తాము. అలాంటప్పుడు ఇంకా నా పేషెంట్లు ఇంత ముందు ఉన్నారు, హై రిస్క్ అని వచ్చిందండి డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్లో అని. ఈ టెస్టులు పేషెంట్ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ ని జెనెటిక్ అనాలిసిస్ కి పంపిస్తాం అనమాట. అందులో ఈ జన్యుపరమైన బేబీకి తేడాలు ఏమన్నా వచ్చేటట్టు ఉంటే రిస్క్, లో రిస్క్, హై రిస్క్ అనేది రెండు కేటగిరీలుగా రిపోర్ట్ చేస్తారు వాళ్ళు. లో రిస్క్ అని వచ్చిందంటే కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉండొచ్చు, అలాగని హై రిస్క్ వచ్చిందంటే ఏడ్ చేసి దాన్ని తీసేసేయమని కాదు. అప్పుడు ఏం చేయాలంటే మనం ప్రెగ్నెన్సీ బేబీని డైరెక్ట్ గా బేబీకే టెస్ట్ చేస్తాం. అది ఎలా అంటే అమ్నియోసెంటసిస్ అంటాం. బేబీ ఉమ్మనీళ్ళ బ్యాగ్ లో ఉంటుంది కదా, ఆ ఉమ్మనీళ్ళ బ్యాగ్ లో నుంచి కొంచెం ఉమ్మనీళ్ళని అది రప్చర్ అవ్వకుండా లాంగ్ నీడిల్ తో స్కాన్ గైడ్ లో చూస్తూ కొంచెం ఉమ్మనీళ్ళ టెస్ట్ కు తీసుకొని జెనెటిక్ అనాలిసిస్ కి పంపిస్తాం అనమాట. దాంట్లో ఏమైనా తేడా ఉందేమో చూసుకోవాలి. అది కాకుండా ఇంకొకటి ఈ మధ్య కొత్తగా నాన్ ఇన్వేసివ్, ఇలాగా ఉమ్మనీళ్ళు పంక్చర్ చేసి మనం దాని వల్ల ఏమైనా లోపల ఇన్ఫెక్షన్ వచ్చో లేకపోతే ఉమ్మనీళ్ళ బ్యాగ్ పగిలిపోయో అబార్షన్స్ అవుతాయి అనే రిస్క్ లేకుండా NIPT అని నాన్ ఇన్వేసివ్ టెస్ట్ వస్తుంది. ఇది ఏంటంటే పేషెంట్ బ్లడ్ తీసుకొని దాన్నే అనాలిసిస్ పంపిస్తారనమాట. ఇది హయ్యర్ స్టడీ, నెక్స్ట్ లెవెల్ టెస్ట్. డబుల్ మార్కర్ కన్నా కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలు డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్లు చేయాలంటే ఒక 3000 అట్లాగా అవుతుంది, మంచి స్టాండర్డ్ ల్యాబ్ లో చేయాలంటే. ఈ NIPT టెస్ట్ కి వాళ్ళు ఒక 10,000 ఛార్జ్ చేస్తారనమాట. సో ఈ టెస్ట్ చేయడం వల్ల ఇది సెకండ్ లెవెల్ టెస్ట్. ఈ టెస్ట్ లో కూడా రిస్క్ అని వచ్చింది అంటే అప్పుడు ఆ బేబీకి ఏమైనా డౌన్ సిండ్రోమ్ గానీ, ట్రైజోమి 21, ట్రైజోమి 18, 13 అని 3 ఇంపార్టెంట్ ట్రైజోమీలు జెనెటిక్ టెస్టులు చేస్తాం అనమాట. ఈ మూడిట్లో ఏదైనా కూడా రిస్క్ అని వచ్చింది అంటే అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ తీసేయాలేమో అనేది రీథింక్ చేసుకోవచ్చు. లేదు డబుల్ మార్కర్ టెస్ట్ లో హై రిస్క్ వచ్చింది కానీ NIPT నార్మల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు చక్కగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసేసేయచ్చు. లేదు అమ్నియోసెంటసిస్ లో లేకపోతే NIPT లో కూడా రిస్క్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు జెనెటిక్ గా నార్మాలిటీ, జన్యుపరమైన తేడాల వల్ల బేబీని డెలివరీ అయ్యి ఆ బేబీకి లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ మీరు ఆ బేబీని చూస్తూ పెంచుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ప్రెగ్నెన్సీని తీసేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో ఈ రెండిట్లో ఒకటే తేడా వచ్చింది అని దానికి కంగారు పడిపోయి ఏడ్ చేసి టెన్షన్ పడకుండా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళి బెటర్ ట్రీట్మెంట్ తీసుకొని బెటర్ అడ్వైస్ తీసేసుకొని హయ్యర్ ల్యాబ్లో, మంచి ల్యాబ్లో టెస్టులు చేయించేసుకోవటం వల్ల మనకు బెస్ట్ రిజల్ట్ వస్తాయి, హెల్దీ బేబీని డెలివర్ చేసేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.